హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కక్కుతోళ్ళ కంచం. ఈరోజు మన రెసిపీ వచ్చేసి భీమవరం కోడి పులావ్. దీనికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు, సాంబార్ ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు ఇవన్నీ తీసుకోవాలి. తర్వాత చికెన్ కోసం ఒక ప్యాన్ తీసుకొని అందులో ఉల్లిపాయలు వేసుకోవాలి. మనం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన ఆనియన్స్లో మనం చికెన్ వేసుకోవాలి. మ్యారినేట్ చేసిన చికెన్ని అందులో ఉప్పు, కారం, కొంచెం ఆయిల్ వేసుకొని అరగంట సేపు పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చికెన్ బాగా టెండర్ అవుతుంది. దాని తర్వాత మనం ఈ ఆనియన్స్లో మ్యారినేట్ చేసిన చికెన్ని వేసేయాలి. వేసి ఒక 5 minutes పాటు హై ఫ్లేమ్లో బాగా టాస్ చేయాలి. చికెన్ బాగా ఫ్రై అవుతుంది. తర్వాత మీడియం టు లో ఫ్లేమ్లో లిడ్ పెట్టేసి చికెన్ని బాగా కుక్ చేసుకోవాలి. చికెన్ హాఫ్ కుక్ అవుతుంది కదా, దాని తర్వాత ఒక 1 tablespoon ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం అలా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి లిడ్ పెట్టేసి ఇంకొక 10 minutes మళ్ళీ కుక్ చేసుకొని చికెన్ సాఫ్ట్ అయ్యేంత వరకు. చికెన్లో వాటర్ వేయొద్దు. చికెన్లోంచి వచ్చిన వాటర్తోనే చికెన్ కుక్ అవ్వాలి, అప్పుడే బాగుంటుంది టేస్ట్. తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని లిడ్ క్లోజ్ చేసుకొని ఇంకొక 10 minutes బాగా కుక్ చేసుకోవాలి చికెన్. తర్వాత ఒక ప్యాన్లో రైస్ కోసం 2 tablespoon ఆఫ్ గీ అండ్ కొంచెం తగినంత ఆయిల్ వేసుకోండి. అది హీట్ అయిన తర్వాత మనం తీసుకున్న స్పైసెస్ అంటే చెక్క, లవంగ, మరాఠీ మొక్క, బిర్యానీ ఆకుంటే అది కూడా వేసుకొని కొంచెం క్యాషెస్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అక్కడక్కడ తగులుతూ. తర్వాత కొన్ని సాంబార్ ఉల్లిపాయలు, ఇంకా ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొంచెం కొత్తిమీర, దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకోవాలి ఇందులోనే. ఇవన్నీ వేస్తే రైస్ చాలా ఫ్లేవర్ఫుల్గా, ఇదే మెయిన్ స్టెప్ అనమాట. ఇది మాత్రం స్కిప్ చేయొద్దు. రాజుల పులావ్లో ది బెస్ట్ అంటే ఇదే. వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం నానబెట్టుకున్న నార్మల్ రైస్ ఉంటుంది కదా, నార్మల్ రైస్ అయినా సోనా మసూరి అయినా వేసుకుని, లేదంటే చిట్టి ముత్యాలు కూడా చాలా బాగుంటాయి. చిట్టి ముత్యాలే వాడతారు యాక్చువల్లీ, బట్ నా దగ్గర లేవు కాబట్టి నేను సోనా మసూరి వేసుకున్నాను. సో అది నానబెట్టుకున్న తర్వాత రైస్ని వేసేయండి. రైస్ని ఫ్రై చేయడంలోనే ఈ ట్రిక్ అంతా ఉంటుంది. రైస్ని బాగా ఫ్రై చేయాలి చికెన్ పులావ్లో. అది కూడా భీమవరం రాజుల పులావ్లో ఫ్రై చేస్తారు బాగా రైస్ని. దాని తర్వాత అందులో మనకు రైస్కి కావాల్సిన స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. అంటే ఉప్పు, కారం, ధనియాల పొడి, మసాలా పొడి కొంచెం వేసుకొని బాగా రైస్ని ఫ్లేవర్ఫుల్గా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. హై టు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకొని తర్వాత మనం ముందుగానే చేసుకున్న చికెన్ కర్రీలో నుంచి చికెన్ గ్రేవీని సపరేట్గా, చికెన్ పీసెస్ని సపరేట్గా తీసేసి చికెన్ గ్రేవీని మనం మళ్ళీ ఈ ఫ్రై చేసుకున్న రైస్లో వేసేసి మళ్ళీ ఒక్కసారి హై ఫ్లేమ్లో అలా ఫ్రై చేస్తే గ్రేవీ అంతా బాగా రైస్కి ఇలా పట్టుకుంటుంది. మీకు కనిపిస్తుంది కదా, అలా పట్టుకున్న తర్వాత రైస్ అంతా బాగా ఫ్లేవర్ఫుల్గా అయిపోతుంది. తర్వాత మనం ఇందులోని వేడి నీళ్ళు మాత్రమే వేసుకోవాలి. చల్లని వాటర్ వేస్తే ఇందులో రైస్ బాగా స్ప్లిట్ అయిపోతుంది అన్నమాట. అంటే రైస్ మనం రేషన్ రైస్ ఉంటుంది కదా, అలా అయిపోతుంది. అస్సలు టేస్ట్ బాగోదు. సో ఈ ట్రిక్ యూజ్ చేయండి సోనా మసూరి వాడేవాళ్ళు. తర్వాత కొంచెం కొత్తిమీర 10 minutes దమ్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి. ఖచ్చితంగా రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.